యాజ్ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి నేను మళ్ళీ స్టిచ్చింగ్లోకి వచ్చానండి. నేను ఎప్పుడు ఫస్ట్ స్కెచ్ వేసి నేను మీకు ఏ డ్రెస్ స్టిచ్ చేస్తున్నానో ఫస్ట్ మీకు చూపిస్తాను కదండి. అలాగే ఈరోజు కూడా స్కెచ్ అనేది వేసానండి. నేను స్కెచ్ ఆల్రెడీ వేసాను. ఇదండి స్కెచ్. అయితే లైటింగ్లో మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ కటింగ్ చేసేటప్పుడు మాత్రం మీకు క్లియర్గా అనేది నేను మీకు చూపిస్తానండి. అండ్ దీని ప్యాటర్న్ కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నానండి. ఇదండి ప్యాటర్న్. అయితే చూస్తున్నారు కదా, ఈ ప్యాటర్న్ అనమాట. నేను అరౌండ్లీ అన్నీ ఒక ఫుల్ ఫ్రిల్స్ అండి. ఇది మొత్తం ఫ్రిల్స్ అనమాట. చాలా లూజ్ అనేది వస్తుంది. నేను అరౌండ్లీ ఒక 5 మీటర్స్ దాకా నేను తీసుకున్నానండి, బాగా లూజ్ ఎక్కువ రావాలని. అయితే ఇది నేను మనది కాదండి, ఇది నేను బయట వాళ్ళది నేను స్టిచ్ చేస్తున్నాను. నేను బయట కూడా నేను స్టిచ్ చేస్తానండి. టైలరింగ్ అది ఇంట్లో నేను చేస్తూ ఉంటాను కదా, అది బయట వాళ్ళది అనమాట ఇది. అందుకని ముందుగా చెప్తున్నాను మామూలుగాని, ఇది నాదైతే కాదండి. అండ్ చూడండి, నచ్చుతుంది. మోడల్ ఎలా వస్తుందో ఏంటి అనేది నేను మీకు చూపిస్తానండి. ఎలా కటింగ్, ఎలా స్టిచ్చింగ్ అన్నీ నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. అండ్ అంతకన్నా ముందండి, మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే ఉన్న బెల్లో కనుక క్లిక్ చేస్తే నేను చేసిన ప్రతి వీడియో కూడా మీ వరకు వస్తుంది. వెంటనే నేను పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. అండ్ అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇవ్వండి. ఎలా ఉందో ఏంటని ఒక కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ మీ ఫ్రెండ్స్కి ఇంకెవరికైనా, రిలేటివ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుందంటే ఖచ్చితంగా షేర్ మాత్రం కంపల్సరీగా చేయండి. యూజ్ అవుతుందంటే కనుక ఏమాత్రం ఆలోచన చేయకుండా మనం కటింగ్లోకి అనేది వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదండి, ఫస్ట్గా మనం స్కెచ్ అనేది వేసుకున్నాం కదా, చూపిస్తున్నాను నేను. క్లియర్గా చూడొచ్చు మీరు. ఇందాక లైటింగ్లో కానీ కనిపించకపోవచ్చు. బాడీ లెంత్ నేను 14.5 తీసుకున్నాను. షోల్డర్ ఏమో 16 తీసుకున్నాను. అండ్ చెస్ట్ లూజ్ ఏమో 36 అండి. వేస్ట్ లూజ్ ఏమో 32 అండి. రఫిల్స్ లెంత్ అంటే స్టెప్ బై స్టెప్ లెంత్ వస్తుంది కదండి, అది 36 అండి. హ్యాండ్ లెంత్ ఏమో 3 ఇంచెస్, లూజ్ ఏమో 14. ఇప్పుడు మనం కట్ చేసే విధానం ఎలాగో చూద్దాం. ముందుగా మనం లైనింగ్ అనేది కట్ చేసుకుంటున్నామండి. ఈక్వల్గా ఫోల్డ్ చేసుకొని, ఫోల్డింగ్ నా వైపు వేసుకొని, చూస్తున్నారు కదా, అలాగా ఫోల్డింగ్ నీట్గా మడత పెట్టుకొని వేసుకోవాలండి. ఫోల్డింగ్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఫస్ట్ మనం బాడీ లెంత్ అనేది చూస్తున్నామండి. బాడీ లెంత్ 14.5 కదా. బాడీ లెంత్ ఆ 14.5 మనం మార్క్ చేసుకోవాలండి. పైన ఒక 1/2 ఇంచు, కింద ఒక 1/2 ఇంచు మనం సీమ్స్కి ఉంచుకోవాలండి. మనం ఖర్చులకి 15 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. హాఫ్ ఇంచ్ అనమాట. పైన ఒక 1/2 ఇంచు, కింద ఒక 1/2 ఇంచు నేను ఖర్చులకని ఉంచుకుంటున్నాను. 1/2 ఇంచ్ కాకపోయినా అది 1/4 ఇంచ్ అయితే సరిపోతుందండి మీకు. లెంత్ అయితే పెట్టుకున్నాను ఫస్ట్. అండ్ నెక్స్ట్ ఏమో షోల్డర్స్ వచ్చి మనకి 16 వచ్చింది. 16లో ఆఫ్ చేసుకుంటే మనకి 8 కదండి. 8 అనేది మనం మార్క్ చేసుకోవాలి. షోల్డర్స్ 8 ఇంచెస్కి మనం మార్కింగ్ అనేది మనం పెట్టుకుంటున్నాము. 1/2 ఇంచ్, అదే 1/4 ఇంచ్కి మనం లైన్ గీసుకొని ఖర్చులది. అండ్ నెక్స్ట్ నెక్ డీప్ అండి నేను రాయలేదు. 3.5 పెట్టుకుంటున్నాను. ఎందుకంటే హోల్స్లో పెట్టుకుంటున్నామండి. అది మనం హోల్స్లో పెట్టుకుంటున్నాం కాబట్టి 3.5 అయితే బాగుంటుంది. తర్వాత హోల్స్ అనేది 1 ఇంచ్లాగా వచ్చేస్తుంది కాబట్టి 3.5 అనేది పెట్టుకున్నాను. నెక్ డీప్ అనేది యాజ్ యూజువల్ మీకు తెలుసు కదా, బోట్ నెక్ అనండి ఇది. 3.5 నెక్ డీప్ పెడుతున్నాను ఫస్ట్. అండ్ నెక్ దగ్గర నుంచి షోల్డర్కి 4 ఇంచెస్ పెడుతున్నాను నేను. ఆర్మ్ హోల్ అండి. ఆర్మ్ హోల్, నెక్స్ట్ ఆర్మ్ హోల్ తెలుసు కదండి మీకు. 6 ఇంచెస్ పెట్టుకొని 1 ఇంచ్ ఏమో పైకి పెట్టుకొని అక్కడ కర్వ్ అనేది తీసుకోవాలండి. అండ్ నెక్ డీప్ నేను 3.5 కట్ తీసుకున్నాను. అక్కడికి స్క్వేర్ తీసుకొని అది కూడా చిన్న రౌండ్ కింద మనం చేసుకోవాలి. నెక్స్ట్ చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి 36 కదండి. 36ని 4 పార్ట్స్ కింద డివైడ్ చేసుకొని మనం 9 ఇంచెస్ వస్తుంది. 9 ఇంచెస్కి మనం మార్క్ చేసుకోవాలండి.
నెక్స్ట్ వేస్ట్ లూజ్ అండి. వేస్ట్ లూజ్ 32 వచ్చింది. అది కూడా అలాగే సేమ్ 4 పార్ట్స్ కింద డివైడ్ చేసుకొని మనం 32 16 8 అనమాట. 8 వస్తుంది. 8 ఇంచెస్కి మనం మార్క్ పెట్టుకుందాం. 8 ఇంచెస్ మార్క్ పెట్టుకొని మనం 1 ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి డాట్స్ వేసుకుంటున్నాం కదా, హాఫ్ ఇంచ్ దానికి డాట్స్కే వెళ్ళిపోతుంది. అందుకని 8 బదులు 9 ఇంచెస్ అనేది మనం పెట్టుకుంటున్నాము. డాట్స్ వేసేటప్పటికి మనకి షేప్ అనేది బాగుంటుంది. అండ్ నెక్స్ట్ చిన్నది కిందన అనేది చిన్న కర్వ్లా తీసుకోవాలి. సీమ్ ఎలవెన్స్ యాజ్ యూజువల్ 2 ఇంచెస్ని తీసుకొని కట్ చేసేసుకుంటున్నామండి. మనం చూస్తున్నారు కదా, కింద అనేది కొంచెం రౌండ్ తీసుకోవాలండి. అండ్ మార్క్స్ దగ్గర నేను అక్కడికి స్టిచ్చెస్ రావాలి కాబట్టి కటింగ్ అనేది పెట్టుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇది ఫ్రంట్ అండి. సెంటర్ కేప్ పెట్టాను. డాట్ వేయడానికి 4 ఇంచెస్కి అండి. 4 ఇంచెస్కి మార్క్ పెట్టుకుంటున్నాను నేను అటు ఇటు కూడా. నెక్స్ట్ ఒక 1 ఇంచ్ కదండి మనం పెట్టుకున్నాం. హాఫ్ ఇంచ్ అనమాట మనం డాట్కి అనేది పెట్టుకుంటున్నాము. హాఫ్ ఇంచ్ మనం డాట్కి అనేది పెట్టుకొని 4 ఇంచెస్ లెంత్ అనమాట. అలాగా మనం డాట్ వేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, అలాగా ఇది ఫ్రంట్. నెక్స్ట్ సేమ్ అలాగే బ్యాక్ సైడ్ కూడా సేమ్ డిటో. కొంచెం ఎక్కువ లైన్ అనేది తప్పు వచ్చింది, సారీ. బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అలాగే. ఆ డాట్స్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి షేప్ అనేది బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఆ హోల్స్ చెప్పాను కదండి, ఆ హోల్స్ ఏంటంటే నెక్ చుట్టూ కూడా ఫ్రంట్ సైడ్ అగోండి ఈ నెక్ లాగా కనిపిస్తుంది కదా, ఇలా ఉంటుందన్నమాట. ఇలా వస్తుంది నెక్. నేను జస్ట్ నార్మల్ డ్రా చేస్తున్నాను అంతేనండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ మనం స్లీవ్స్ తీసుకుంటున్నామండి. స్లీవ్స్ లెంత్ వచ్చేసి 3 ఇంచెస్ 4 ఇంచెస్ లూజ్ కదండి. 3 ఇంచెస్ అంటే మనం ఒక 4 ఇంచెస్ దాకా పైన కింద ఖర్చులు పోగా మనం పెట్టుకుంటున్నామండి. అండ్ లూజ్ ఏమో 14 కదా, 7 ఇంచెస్ అనమాట. 7 ఇంచెస్ లూజ్ అనమాట పెట్టుకొని 2 ఇంచెస్ పైకి పెట్టుకొని మనం కర్వ్ లాగా తీసుకోవాలండి. హ్యాండ్ షేప్ అనేది ఖర్చులు యాజ్ యూజువల్గా సీమ్స్ 2 ఇంచెస్ నేను తీసుకొని అది కూడా అలా కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ లైనింగ్ అనేది మనం జాయిన్ చేసుకుంటున్నామండి. మనం లైనింగ్ అనేది జాయిన్ చేసుకుంటున్నాం కదండి. ఉల్టా సైజ్ అది చూసుకొని మనం వేసుకోవాలండి. మీకు చెప్పాను కదండి, ఫ్యాబ్రిక్లతోని కార్నర్స్లో మనం అంటించుకుంటే మనకు లైనింగ్ది కుట్టిన ఫీలింగ్ అనేది ఉండదండి. కంపల్సరీగా ట్రై చేయండి ఒకసారి మెథడ్. చూసారు కదండి, ఫ్రంట్ బ్యాక్ కూడా నేను స్టిక్ చేసి కట్ చేస్తాను కూడా. అండ్ నెక్స్ట్ స్లీవ్స్ కూడా అలాగే కట్ చేసుకుని ఉంచుకున్నానండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం పై పార్ట్ అయిపోయింది కదండి, కింద రఫిల్స్ది ఫ్రిల్స్ వచ్చిందండి. ఆ లెంత్ మనం 36 కదండి, దాన్ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి. 3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటే 12 ఇంచెస్ దాకా వస్తుందండి. ఒక్కొక్కటి 12 ఇంచెస్ దాకా లెంత్ అనేది వస్తుంది మనకి. 3 స్టెప్స్ అనమాట అది మనకి. 3 స్టెప్స్ కూడా ఈచ్ స్టెప్ 12 ఇంచెస్ మనకు రావాలండి. బాడీకి తీసేగా మిగతా క్లాత్ ఉంటుంది కదండి, బాడీకి స్లీవ్స్కి తీసుకున్న తర్వాత మిగతా క్లాత్ని మనం ఈక్వల్గా అంతా 4 ఫోల్డ్స్ వేసుకున్నానండి నేనైతే. చూసారు కదండి, అలా 4 ఫోల్డ్స్ నీట్గా వేసుకున్నాను నేను. వేసుకున్న తర్వాత ఈచ్ స్టెప్ వచ్చేసి మనకి 12 ఇంచెస్ అనుకున్నాం కదా, ఆ 12 ఇంచెస్కి మనం 3 స్టెప్స్ 12 ఇంచెస్ అవి అలాగా 12 ఇంచెస్కి నేను ఫస్ట్ మార్క్ చేసుకుంటున్నాను. ట్వెల్వ్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నానండి. ఇప్పుడు దాన్ని అలాగ మనం కట్ చేసేసుకుందాం. అలా కట్ చేసుకున్నామండి 12 ఇంచెస్. నాకు 3 పీసెస్ లెక్క వచ్చినాయి. చూసారు కదండి, కటింగ్ అయితే అయిపోయిందండి. రేపు అనేది స్టిచ్చింగ్ అనేది మనం చేద్దాం. అండ్ నెక్స్ట్ ఇదండి టాప్ లాగా యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకో స్టెప్ వేసుకుంటే ఫ్రాక్, ఫుల్ లెంత్ ఫ్రాక్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చండి. మిగతాది రేపు చూద్దాం.